మీ వ్యక్తిత్వ తీరుతోనే, మీ సంకుచిత సంకల్పంతోనే, మార్పు చెందిన మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి మీరు విడిపోయారు. మళ్ళీ ఆ సంకల్ప విస్తృతంలోకి దాని తీరును ఎంచే ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన క్షణం మీరు ఎప్పటికీ దారి తప్పిపోరు. దాని నుంచి దూరం అయిపోరు. అప్పటి నుంచి ఓ జ్యోతిగా మీరు తయారై దివ్యత్వంలోకి పునఃప్రవేశిస్తున్న తదాధ్యాత్యం అవుతున్న వారి ఎందరికో మార్గదర్శకులు అవుతారు. థ్యాంక్ యూ ఓకే. మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అతను మొత్తం చెప్తూ వస్తూ ఉన్నాడు. సృష్టి తొలినాళ్ళల్లో దైవాలకి అన్ని అంశాలు తెలుసు. వారు దివ్యులు అని తెలుసు, సృష్టికర్తలు అని తెలుసు. కాలక్రమేణా ఒక తరం నుంచి ఇంకో తరానికి, ఒక యుగం నుంచి ఇంకో యుగానికి ఈ జ్ఞానం డీవియేషన్ జరిగింది. రకరకాల కారణాలు అవన్నీ ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ చాప్టర్ చివరికి వచ్చాం. అతను ఏమంటున్నాడంటే, ఒక మాట వినండి మాస్టర్. మీ ఏకత్వం నిజంగా ఓ క్షణం దూరంలోనే. పదే పదే చాలా సందర్భాల్లో తెలుసుకుంటున్నాం. ఒక్క ఆలోచన చాలు, ఒక్క క్షణం చాలు అని. గంటలు గంటలు అవసరం లేదు, 24 గంటలు ఏదో ఆలోచనతో అవసరం లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన. నేను దివ్యుడిని, నేను దైవాన్ని, నేను సృష్టికర్తను. కేవలం ఒకే ఒక్క శ్వాస దూరం. డౌట్ రావచ్చు, చాలా ఆలోచనలు చేస్తుంటాం, చాలా సందర్భాల్లో శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా అని. అనేక సందర్భాల్లో ఏం తెలుసుకున్నాం? సరికాని ఆలోచనలను తొలగించుకుంటూ ఉంటాం, సరైన ఆలోచనల మోతాదు పెంచుకుంటూ ఉంటాం. 24 గంటల్లో శ్వాసను తీసుకుంటాం, శ్వాసను వదులుతూ ఉంటాం. సాధన చేసేటప్పుడు శ్వాస ప్రక్రియ ఎలా ఉందో తదేకంగా మనం గమనిస్తాం. శ్వాస తీసుకుంటాం, మూలాధారం దగ్గర స్థిరం చేస్తాం, మలద్వారాన్ని బంధిస్తాం, శ్వాసను మళ్ళీ బయటికి వదులుతాం. దీంట్లో పట్టు దొరికినప్పుడు ఒక్క శ్వాస దూరం అంటే అది మాస్టర్స్. ఆ సాధనలో పట్టు దొరకాలి. ఇప్పటిదాకా మనం ప్రాక్టీస్ చేసింది కొంచెం లోయర్ వర్షన్, బ్రెత్ టెక్నిక్. ఆ శ్వాస ఏదైతే నుదుటి మీద ధ్యాస అన్న దానిలో మనం శ్వాసను మలద్వారం బంధించి మూలాధారం దగ్గర స్థిరం చేసి శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను చేర్పులను గమనిస్తూ ఉంటాం కదా. అది లోయర్ వర్షన్ అన్నమాట. ప్రతి సందర్భంలో మనం ఏం తెలుసుకుంటూ ఉన్నాం? ప్రోగ్రెస్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి. 5వ తరగతి తర్వాత 6వ తరగతి, తర్వాత 7వ తరగతి, ఈ విధంగా అనుకుంటూ ఉన్నాం కదా. హయ్యర్ వర్షన్ ఆఫ్ బ్రెత్ టెక్నిక్ కూడా ఉందండి. పవర్ బ్రెత్ అంటాడు రామ్తా దాన్ని. ఇప్పుడు ఏదైతే చేస్తూ ఉన్నామో, ఇప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు నార్మల్ బ్రెత్ ఉంటుందండి. సాధన చేసేటప్పుడు ఆ బ్రెత్ కొంచెం మారుతుంది. తదేకంగా మనం దానిపైన కేంద్రీకరణ చేస్తాం. మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళటం, శ్వాసను బంధించటం, మలద్వారాన్ని టైట్ చేయటం, ఇదంతా. ఇది లోయర్ వర్షన్ అనుకుంటున్నాం. అభివృద్ధి అవ్వాలి, సాధనలో పట్టు సంపాదించుకోవాలి. తదుపరి స్టెప్ ఏముంటుంది? పవర్ బ్రెత్. అది కాలక్రమేణా మనం ఆ కాన్సెప్ట్స్ తెలుసుకుంటాము. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది, నేను దివ్యుడిని, నేను దైవాన్ని, నేను సృష్టికర్తను అన్నది కేవలం ఒక్క ఆలోచన దూరమే, ఒక్క క్షణమే, ఒక్క శ్వాసతోనే అందరం ఎరుకలోకి తెచ్చుకోవచ్చు. ఆ ఆలోచన ఏంటి అనేది రామ్తా విజ్డమ్లో క్లియర్గా తెలుసుకుంటాం. ఆ బ్రెత్ టెక్నిక్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటాం. మీ అంతరపు లోతుల్లో దేనితోనూ అన్యంగా ఉండకూడదని ఒక్కసారి గట్టిగా మీరు అనుకుంటే, మళ్ళీ అన్యంగా ఎప్పుడు మీరు ఉండరు. మన మనసులో అనుకోమంటున్నాడు. ఏమని? నేను దైవాన్ని, నేనే దేవుణ్ణి.
మళ్ళీ సాధకుడు ఊరికే మెకానికల్గా నేను దేవుణ్ణి అనుకుంటే కాదు కదా. ఆ దేవుడు నువ్వు ఎలా అవుతూ ఉన్నావు? దేవుడికి నువ్విచ్చే నిర్వచనం ఏంటి? ఒకప్పుడు సాధకుడు కేవలం గుడిలో విగ్రహ రూపంలో ఉండేదే దైవం అనుకునేవాడు. అతన్నే దేవుడు అనుకునేవాడు. అనేక ప్రవచనాల్లో ప్రవచనకర్తలు అనుకోండి, చాలా వేదికల్లో విని ఉంటారు ఇప్పటికే. డియర్ గాడ్స్ అని సంబోధిస్తూ ఉంటారు. ఎలా డియర్ గాడ్స్ అవుతారో చాలా లిమిటెడ్ మందికి అర్థమవుతుంది అది. అదొక ఫ్యాషన్ అయిపోయింది చాలా సభలలో, డియర్ గాడ్స్ అన్నది. సో ఇప్పుడు సాధకుడు ఒక్క ఆలోచన దూరంతో తాను దైవం ఎలా అవుతానో ఇదివరకు అందరికి ఒక స్పష్టత వచ్చి ఉంటుంది. నువ్వు సృష్టికర్తవు ఎలా అవుతావో అటువైపుగా అవగాహనలు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో ఇప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే ఆ అవగాహన పైన సాధకుడు నిలబడాలి. కేవలం ఒక గంట మాత్రమా, లేదా ప్రేరణ పొందిన ఆ 5 నిమిషాలు 10 నిమిషాల ఆ హై ఫ్రీక్వెన్సీలో ఉండటం కాకుండా మిగిలిన 24 గంటలు కూడా సాధకుడు అదే దివ్యత్వపు స్థితిలో, అదే నమ్మకాన్ని, అదే కాన్ఫిడెన్స్ని, అదే ధైర్యాన్ని నిలపగలగాలి. దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు? మీ అంతరంగ లోతుల్లో మీరు దైవాలు, మీరు సృష్టికర్తలు. గుడిలో దైవం ఎంత వైభవపేతంగా ఉంటుందో నేను అంతే వైభవపేతంగా ఉంటాను. గుడిలో దైవాన్ని ఎంతగా అలంకరిస్తారో ఈ అద్భుతమైన దేహాన్ని నేను అలంకరించుకుంటాను, అభిషేకించుకుంటాను, పూజించుకుంటాను, ప్రేమించుకుంటాను. అలంకరించుకోవాలి, వైభవపేతంగా ఉండాలి, సృష్టించుకుంటూ ఉండాలి. ఇది అవగాహన అయిన తర్వాత సాధకుడు బలంగా దీన్ని పట్టుకొని మిగిలిన సమయాన్ని కూడా దీంతోనే నింపివేయాలి. అప్పుడు సాధకుడి అంతరంలో తాను సృష్టికర్తనని, తాను దైవాన్నని బలంగా ఒక ముద్ర పడిపోతుంది. ఇక వేరే ఆలోచన వచ్చి కరప్ట్ చేయదు. గత జన్మ కర్మ అన్నది ఏం చేయదు. ఇప్పుడు దైవం చాలా ఉన్నతంగా ఉన్నాడు ఆలోచనల్లో. అది డిజాల్వ్ అయిపోతుంది. నా చేత కాదు, నేను చెయ్యలేను, లేదా భయాలు, ఆందోళనలు, దిగుళ్ళు, కన్ఫ్యూజన్స్ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. ఒక్కటే ఒకటి ప్రతిష్ఠ చేయాలి బలంగా. నేను దేవుణ్ణి. ఇప్పుడు సాధకుడు మీ దృష్టిలో దైవానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? అవైలబుల్ సోర్సెస్లో మీరు తీసుకోండి. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడు అంటే మీకు ఒక నిర్వచనం ఉంటుంది, ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు వింటూ ఉన్నారు. రెండిటిని బేరీజు వేసుకోవాలి. ఫైనల్గా మీకు వస్తున్న అవగాహనని బలంగా పట్టుకోవాలి. బాహ్యంలో చాలా అందిస్తారు. హోటల్కి వెళ్తాం, చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. మనకి ఏది నచ్చుతుందో దాన్నే తింటాం. మనం ఏది డైజెస్ట్ చేసుకోగలమో అదే మనకు అర్థమవుతుంది, ఆ ఫుడ్నే తింటాం. జ్ఞానం చాలా మాధ్యమాల ద్వారా ఖచ్చితంగా అందరూ వింటూ ఉంటారు. ఏది మీకు అవగాహన కలుగుతూ ఉందో, మీ కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేస్తూ ఉందో దాన్ని గట్టిగా పట్టుకోవాలి. దానిపైన బిల్డ్ అవుతూ వెళ్ళాలి. పునాది వేస్తారు, గోడ కడతారు, ఫ్లోర్స్ లేపుతారు, బిల్డ్ అవ్వాలి దానిపైన. సో మీ అంతరం లోతుల్లో మీరు దాన్ని గట్టిగా పట్టుకోగలగాలి. కేవలం మీ వ్యక్తిత్వపు తీరుతోనే, మీ సంకుచిత సంకల్పంతోనే, మార్పు చెందిన మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి మీరు విడిపోయారు. సి సహజంగానే మనమంతా అమరులము. సహజంగానే మనమంతా అష్టైశ్వర్యాలతో ఉంటాము. సహజంగానే మనమంతా ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, మంచి అనుబంధాలతో ఉంటాం. ఇది సహజత్వం అండి. కలుషితం ఎక్కడవుతుంది అంటే రకరకాల ఆలోచనలు, భయానికి సంబంధించి కానీ, గతంలో ఏదో సంఘటనకు సంబంధించి కానీ, భవిష్యత్తు తాలూకా దిగులుకు కానీ, ఈ పర్సనాలిటీ అంశాలు అనుకున్నాం కదా, ఇవి యాడ్ అవ్వటం వల్ల కలుషితం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇతను ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆ సరికాని ఆలోచనలు తొలగించుకోండి, మీ సహజత్వం ఆటోమేటిక్గా బయటికి వస్తుంది. మీరు చేయవలసింది ఇంతే. అప్పుడు సర్వ సృష్టికర్తను నేనే అన్నది మన ఎరుకలోకి వస్తుంది. మళ్ళీ ఆ సంకల్ప విస్తృతంలోకి
దాని తీరును ఎంచే ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన తక్షణం మీరు ఎప్పటికీ దారి తప్పిపోరు. వన్స్ మనకు రియలైజేషన్స్ వస్తాయండి, అవగాహన కలుగుతూ ఉంది, ఒక ఎరుకలో ఉంటాము, కొన్ని రోజులు ఆ పద్ధతిలో ట్రావెల్ చేస్తాం, అవగాహనలు పూర్తిగా లోతుల్లోకి తీసుకుంటాం, ఒక నమ్మక వ్యవస్థ బిల్డ్ అవుతుంది. నేను సృష్టికర్తను, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నేను దైవాన్ని, కొంచెం కొంచెం నాకు అర్థమవుతుంది. సో ఆ ఎరుక కలిగిన తర్వాత ఏది నిన్నేం చేయలేదు. నువ్వు రైజ్ అయ్యావు అన్నింటికి పైనలో, అన్నింటికి పైన ఉన్నావు ఇప్పుడు నువ్వు. మళ్ళీ కిందికి రావడానికి అవకాశాలు లేవు. మళ్ళీ కన్ఫ్యూజన్స్ అన్నవి నీ ఆలోచన అంతరంలో ఉండవు అసలు. నీ ఆలోచనలంతా దేంతో ఆకుపై అయి ఉంటాయి? బిజీ 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 విత్ డివినిటీ. 24 గంటలు నువ్వు నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, ప్రేమతో ఉన్నాను, శాంతిగా ఉన్నాను, అష్టైశ్వర్యాలతో ఉన్నాను, ఉల్లాసంగా ఉన్నాను, ఉత్తేజంగా ఉన్నాను. 24 గంటలు సాధకుడు వీటి చుట్టే ఆలోచనలు కేంద్రీకరణ చేస్తూ 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 దానిగా అయిపోవటం జరుగుతుంది. వేరేది ఆలోచించటానికి అర సెకండ్ కూడా సాధకుడికి టైం ఉండదు. సో అప్పుడు మీకు మీరుగా ముందుకెళ్తారు. అప్పటి నుంచి ఓ జ్యోతిగా మీరు తయారై దివ్యత్వంలోకి పునఃప్రవేశిస్తారు. ఆల్రెడీ దివ్యత్వంలో ఉన్నాం, మళ్ళీ ప్రవేశిస్తూ ఉన్నాం. మన అసహజత్వాన్ని తొలగించుకున్నాం, కలుషితాన్ని తొలగించేసుకున్నాం. సహజంగా ఏదైతే ఉందో అదే ఎలివేట్ అవుతూ ఉంది. మన దివ్యత్వాన్ని వ్యక్తీకరణ చేస్తూ ఉన్నాం. సర్వ సృష్టికి ఒక జ్యోతిలాగా మనం నిలబడ్డాం. అక్కడి నుంచి తర్వాత తరాల వారు, ఓ పలానా వ్యక్తి ఆరోగ్య సమస్యలతో ఉంటూ తాను సృష్టికర్తనని తెలుసుకొని పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇది ఎలా పాసిబుల్ అయ్యింది అనేసి ఇరుగు పొరుగు ఫ్రెండ్స్ బంధువులు అక్కడి నుంచి ఇంకొకరికి, అక్కడి నుంచి ఇంకొకరికి. ఇప్పుడు సమూహంలో ఇంకో సాధకుడు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడు అనుకుందాం. విజ్డమ్ విన్నాడు, అప్లై చేయటం మొదలుపెట్టాడు, పాత ఆలోచన విధానం, సరికాని ఆలోచన విధానం తొలగించుకున్నాడు, తనకు తానుగా సంపద సృష్టి పట్ల ముందుకెళ్ళాడు, సృష్టించుకున్నాడు. ఇరుగు పొరుగు బంధువులు అడగడం మొదలుపెట్టారు, చెప్పారు. ఇదే అండి జ్యోతిగా మారటం అంటే, వేరేదేం కాదు. గ్రాఫిక్స్ వేసి మన రూపం పోయి జ్యోతి వచ్చి ఆ జ్యోతికి ప్రసాదాలు పూలు చల్లటం కొబ్బరికాయలు కొట్టడం ఇది కాదండి. జ్యోతిగా తయారవటం అంటే మీ రియాలిటీని మీరు చేంజ్ చేసుకుంటూ మీ దివ్యత్వాన్ని మీరు ప్రకటిస్తూ ఉంటారు కదా, అదే అండి జ్యోతిగా మారటం. మాట మంత్రం అవుతుంది, మాంసపు ముద్ద అన్నది మంత్రపిండంగా మారుతుంది. అంతే, నడిచే దైవాలం మనం అవుతాము. ఈ విధంగానే ఈ రోజుటికి పూజలు అందుకుంటున్న వారు చేసింది కూడా, వారి దివ్యత్వాన్ని ప్రకటించింది కూడా ఇంతే అండి. ఒకప్పుడు వారు నడిచారు ఈ భూమిపైన, ఆ హిమాలయాల్లో నడిచారు, కొండలపైన నడిచారు, నదుల పక్కన నడిచారు, గృహాలు వేసుకున్నారు. అదే ఏమంటాం, గోశాలలు, ఈ కుటీరం లాంటివి నదుల పక్కన పెట్టుకొని, ఇవన్నీ అనేక పౌరాణిక కథల్లో విన్నాం. ఈరోజు వారు పూజలు అందుకుంటూ ఉన్నారు. మన పూర్వీకులు, మన బంధువులు, కొంతమంది అమరత్వాన్ని సిద్ధించుకున్న వారి గురించి మనం వింటూ ఉన్నాం సంభాషణలు. సో జ్యోతిగా మారడం అంటే అది అండి. అందరం చేయగలుగుతాం దాన్ని. సో నెక్స్ట్ పేజ్ నంబర్ 186. ఒకటి చదవండి. మాస్టర్స్ ఎవరైనా చదువుతారా? ఓపెన్ అవ్వండి. నేను చదువుతాను. ఓకే, సరోజమ్మ నేను చెప్తాను. చదవమ్మా. మాస్టర్
మనమందరం వాస్తవంలో పరిపూర్ణులమేనని, దైవాలమేనని, శాశ్వతులమే అని నాకు అర్థం అవుతూనే ఉంది. అయినా ఎంతో జాగ్రత్తగా నేను ఉండాలని, నన్ను నేను కాపాడుకోవాలనే అభద్రత ఇంకా నాలో అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. నా నిజతత్వపు వ్యక్తీకరణకు అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తున్న ఈ ఈ జాగ్రత్త నాకు అవసరమేననిపించే భ్రమను నేనెలా అధిగమించాలో చెబుతారా? థ్యాంక్ యూ సార్. సి నెక్స్ట్ పేరా కూడా చదువుతారా మాస్టర్? రామ్తా ఏం చెప్తున్నాడు అన్నది చదవండి ఒకసారి. ఓకే సార్. ఆత్మరక్షణ కోసం జంతువుల శరీరాల్లో అద్భుతమైన యంత్రాంగాలు ఏర్పడి ఉన్నాయన్న విషయం మీకు కూడా తెలుసు. అవి అనుభవాలను పొందుతూ అభివృద్ధిని సాధించే తీరులోనే ఆ జంతువుల కణజాల జన్యు వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓ వారసత్వంగా ఆ జ్ఞానం జంతు సంతతిలో కొనసాగే ఈ ఆత్మరక్షణ సాంకేతికత మానవుడి జన్యు వ్యవస్థలో కూడా సహజంగానే కానీ మాది ఏ రక్షణ నగ్న జన్యు మానవుడికి కోరలు కొమ్ములు లేవు, పరుగు వేగం లేదు, అవయవాల్ని అవలీలగా చురుకుగా ఉపయోగించుకునే లాగుము లేదు, కనీసం చక్కటి వినికిడి శక్తి గాని తీక్షణమైన కంటి చూపు సామర్థ్యం గాని లేవు. ఎంతో సున్నితంగా నాజూకుగా కొద్దికతో నిర్మించబడిన శరీరంతో స్వయం ప్రవృత్తిని ఆత్మరక్షణ ఆయుధాలుగా సహజంగా పొంది మానవుడు ఉన్నాడు. అలా ఉండకపోయి ఉంటే మహాప్రజ్ఞ, మహాపరిణామ, మహాసృజనాత్మకత, భౌతిక నిజతత్వంలో ఇప్పుడు ఇలా మానవుడు ఉండగలిగి ఉండేవాడు కాదు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు అక్కడ సమూహంలో ఒక మాస్టర్ రామ్తాని క్వశ్చన్ వేస్తూ ఉన్నాడు. మనతో మనం ఉన్నప్పుడు కూడా ఫ్రీ టైంలో అండి రకరకాలుగా మనకు పనికిరానివి ఆలోచించే బదులు జ్ఞానానికి సంబంధించి ఒక క్వశ్చన్ వేసుకోవాలి. అక్కడి నుంచి ఏమేం బదులు వస్తున్నాయా దాని నుంచి మళ్ళీ ముందుకెళ్ళాలి. ఇది నిరంతరంగా ఉండాలండి. ఎందుకంటే మొట్టమొదట్లో ఏమీ లేదు, ఉన్నదంతా శూన్యమే అనుకున్నప్పుడు శూన్యం కూడా తనలో తాను అంతర్ముఖమై ఒక ప్రశ్న వేసుకుంది. నేను ఎవరిని? ఎన్ని రూపాల్లో నేనున్నాను? ఎన్ని తలాల్లో నేనున్నాను? ఎంతవరకు నేనున్నాను? ఆ ప్రశ్నకు జవాబు ఇప్పటిదాకా ఉంది, ఎప్పటికీ ఉంటుంది. నిరంతరం అండి ఇది. సో మీతో మీరు ఉన్నప్పుడు కూడా క్వశ్చన్స్ వేసుకోండి. అక్కడ నుంచి జవాబులు మీకు మీరు తెచ్చుకోగలగాలి. కన్ఫ్యూజన్స్కి మళ్ళీ గురి అవ్వకండి. ప్రాక్టీస్ చేయండి ఇది. సో అలా ఒక మాస్టర్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో మీరు ఏవేవో చెప్తూ ఉన్నారు, అర్థమవుతుంది. మనమంతా వాస్తవంలో పరిపూర్ణంగా ఉన్నాం. దైవాలం అన్నది కూడా అర్థమవుతుంది. శాశ్వతంగా ఉంటాము అనేది కూడా నాకు అర్థమవుతుంది. ముందు అవగాహన కలుగుతూ ఉందండి. అంతకుముందు ఎక్కడ వినలేదు. మీరు చెప్తూ ఉన్నారు రామ్తా గారు, మీరంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు, మాకు అర్థమవుతుంది. నేనే దైవాన్ని అనేది అర్థమవుతుంది.
నేను శాశ్వతంగా ఉంటాను అన్నది అర్థమవుతూ ఉంది. మధ్యలో ఈ జ్ఞానం ఏ విధంగా వక్రీకరించబడిందో అనేది కూడా అవగాహన కలుగుతూ ఉంది. అయితే ఎంతో జాగ్రత్తగా నేను ఉండాలి అనే, నన్ను నేను కాపాడుకోవాలి అనే అభద్రతా భావం ఇంకా నాలో అప్పుడప్పుడు కలుగుతూనే ఉంటుంది. అదేం పెద్ద తప్పు కాదండి. సహజంగా అవుతుంది. ఆలోచనలు చేస్తూ ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సొసైటీ, గతంలో ఉన్న సాధనా సంస్థలు, లేదా మన స్వ అభిప్రాయాలు సరికానిది గూడు కట్టుకొని ఉండి ఉండవచ్చు. అసలైన జ్ఞానం విన్నప్పుడు అది మెల్లగా కరుగుతూ డిజాల్వ్ అవుతూ పోతూ ఉంటుంది. బట్ స్టిల్ అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు మన మదిలో కూడా మెదులుతూ ఉంటాయి. ఇది నిజమేనా రామ్తా చెప్పేది? మనమంతా సృష్టికర్తలమేనా? ఏ విధంగా సృష్టికర్తలం అవుతాం? వీళ్ళేమో చెప్తూ ఉన్నారు, నాకేమో అవ్వట్లేదు. సాధన చేస్తూ ఉన్నా, ఒక్కొక్కసారి చెయ్యను, ఏం చేశానులే అనిపిస్తుంది. ఈ రకరకాలుగా మదిలో కొన్ని ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. అలాగే అక్కడ ఒక మాస్టర్ కూడా మనలాగే రకరకాలుగా ఆలోచనలు చేస్తూ, మీరు చెప్పేవన్నీ అర్థమవుతూ ఉన్నాయి, కానీ నాలో అక్కడో ఇక్కడో ఇంకా ఒక రకమైన అభద్రతా భావం, నన్ను నేను కాపాడుకోవాలి, ఎంతో జాగ్రత్తగా ఉండాలి అనేది అక్కడో ఇక్కడో మెదులుతూ ఉంది అనేసి ప్రశ్న వేస్తూ ఉంది. నా నిజతత్వపు వ్యక్తీకరణకు అడ్డు తగులుతున్నట్లు అనిపిస్తున్న ఈ జాగ్రత్త, నాకు అవసరం అనిపించే భ్రమను నేను ఎలా అధిగమించాలో చెబుతారా? చూడండి, ఆ క్వశ్చన్ చూడండి. మనం మన మదిలో కూడా రకరకాల ఆలోచనలు, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కొంతమంది ఆ ప్రశ్నల్లోనే, ఆ కన్ఫ్యూజన్స్లోనే ఉండటాన్ని కూడా మనం గమనించి ఉంటాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా, కొన్ని సందర్భాల్లో బయటపడతాం మనకు మనంగా, లేదా బాహ్యంలో విన్నటువంటి ఒక ఇన్పుట్, ఒక జ్ఞానం విన్నప్పుడు ఆ కన్ఫ్యూజన్స్ అనుకోండి, ఎన్నో సంవత్సరాలుగా బదులు కోసం ఎదురు చూస్తున్న ప్రశ్నలు మనలో ఉంటాయి కదా, అవన్నీ దొరికినప్పుడు కొంచెం క్లారిటీ వైపు మనం ప్రయాణం చేస్తాం. అట్ ది సేమ్ టైం బదులు దొరకని ప్రశ్నలు, లేదా ఇంకాస్త కన్ఫ్యూజింగ్గా ఉన్నటువంటి కాన్సెప్ట్స్కి సంబంధించి నేను వాటి నుంచి ఎలా బయటపడాలి? వాస్తవంగా అవన్నీ భ్రమలే, అవన్నీ మాయలే, మాయ తెరలే, మాయ పొరలే, అన్నీ నాకు అర్థమవుతున్నాయి. కానీ ఆ బాక్స్ నుంచి వచ్చి బయటికి ఎలా నేను ఆలోచించగలగాలి? ఆ మూస పద్ధతి, దాని నుంచి నేను బయటికి వచ్చి భిన్నంగా ఏ విధంగా నేను ఆలోచించగలగాలి? ఒకసారి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు అక్కడ. అప్పుడు రామ్తా ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆత్మరక్షణ కోసం జంతువుల శరీరాల్లో అద్భుతమైన యంత్రాంగాలు ఏర్పడి ఉన్నాయి. ఆ విషయం మీకు తెలుసు. అవి జీవిస్తూ, అనుభవాలను పొందుతూ, అభివృద్ధిని సాధించే తీరులోనే ఆ జీవ ప్రణాళిక ఆ జంతువుల కణజాలలో, జన్యు వ్యవస్థలో నిక్షిప్తమై ఉన్నాయి. ఓ వారసత్వంగా ఆ జ్ఞానం జంతు సంతతిలో కొనసాగుతున్నట్లే ఈ ఆత్మరక్షణ సాంకేతికత మానవుడి జన్యు వ్యవస్థలో కూడా సహజంగానే పొందుపరచబడి కొనసాగుతూ ఉంది. కానీ మానవాళి ఏ రక్షణ కనిపించినా నగ్నత్వంతోనే జన్మిస్తుంది. మానవుడికి కోరలు, కొమ్ములు, పరుగు వేగము, అవయవాల్ని అవలీలగా చురుగ్గా ఉపయోగించుకునే లాఘవము లేదు. కనీసం చక్కటి వినికిడి శక్తి, తీక్షణమైన కంటి చూపు సామర్థ్యం కానీ లేవు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జంతువులు ఉంటాయి కదా మాస్టర్స్, మనం ఏదన్నా జంతువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవులు కానీ, ఎద్దులు, అవి కొంచెం కొమ్ములతో కొన్ని సందర్భాల్లో మన మీదికి రావటాన్ని మనం గమనించాం. అలాగే అడవులో ఉన్నటువంటి క్రూరమృగాలు కూడా, వాటికి పంజాలు ఉంటాయి. పులులు, సింహాలకైతే, పాములకైతే కోరలు ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే వాటిని అవి రక్షించుకునే మార్గాలు అన్నమాట. కొమ్ములు అన్నవి అవతల శత్రువు లేదా అవతల జంతువు వచ్చి దాడి చేయకుండా నన్ను నేను
రక్షించుకోవటానికి నేను కొమ్ముల్ని ఏర్పాటు చేసుకున్నా. ఒక ఆవుగా లేదా ఒక ఎద్దుగా ఒక దూడగా. అదే పులులు సింహాలు ఏం చేస్తాయి? పంజా, గోర్లు. సో అవి అవి నిర్మించుకోవటం జరిగింది. పాముల విషయానికి వస్తే కోరలు, విషాన్ని అవి ఆ కోరల ద్వారా బయటికి పంపించటం. ఇవన్నీ రక్షణ వ్యవస్థలు అన్నమాట. సహజంగా వాటి కణాల్లో ఉంది, వాటి జన్యు వ్యవస్థలో, ఆ శరీర నిర్మాణాల్లో ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారం అంతా ఉంది. సో వాటిలాగా మనిషికి ఏం లేవు. మనిషికి కొమ్ములు లేవు, మనిషికి విషం రాదు. సో జంతువులు ఒక రక్షణ వ్యవస్థను నిర్మించుకున్నాయి, మనిషి నిర్మించుకోలేదు. ఎంతో సున్నితంగా, నాజూకుగా, పొందికతో నిర్మింపబడిన శరీరంతో స్వయం ప్రపత్తిని, లంబనను సొంతం చేసుకొని ఆత్మస్థైర్యాన్ని, జాగ్రత్తను, ఆత్మ ఏకాంతాన్ని ఆత్మరక్షణ ఆయుధాలుగా సహజంగా పొంది మానవుడు ఉన్నాడు. సో ఏమంటున్నాడు? ఇవన్నీ లేవండి, మీకు కొమ్ములు లేవు, కూరలు లేవు. కొన్ని చెట్లయితే ఏం చేస్తాయి? ముళ్ళు ముళ్ళుల్ని వాటిని రక్షణ వ్యవస్థగా అవి ఏర్పాటు చేసుకుంటాయి. జంతువులు వచ్చి వాటిని తినకుండా ముళ్ళుల రూపంలో ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటం చెట్ల దగ్గర మనం గమనించి ఉంటాం. అయితే మనిషికి ఇటువంటివి ఏమీ లేవు, కానీ సహజంగా ఒక ఆత్మస్థైర్యం ఉంది. ఆత్మరక్షణ ఒక ఆయుధంగా నీకుంది. అంటే ఇది సాధకుడు ఎరుకలోకి ఉండగలగాలి. ఆత్మ అన్నది ఒకటి ఉంటుందని, దానికి అనంత శక్తి ఉంది అని, అది చాలా సమర్థంగా ఉంటుంది అని, దానికి నాశనం అంటూ ఏదీ లేదు అని. ఇది తెలిసినప్పుడు ఆ జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని శరీరానికి అప్లై చేస్తాం. అప్పుడు శరీరం కూడా ఏమవుతుంది? నాశనం లేనిది, సమర్థంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. సో ఇవన్నీ ఆత్మతత్వం ఏదైతే ఉందో దాన్ని శరీరానికి అప్లై చేస్తాం. అనేక సందర్భాల్లో మనం ఏం తెలుసుకున్నాం? శరీరం ఎంత ఇంపార్టెంటో ఆత్మ అంతే ఇంపార్టెంట్. ఒకదానిని ఒకటి అనుసంధానం చేసుకోగలగాలి, ఒకదానిని ఒకటి డామినేట్ చేసుకోకూడదు. శరీరము, ఆత్మ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు సాధకుడికి ఆత్మతత్వం అవగాహన కలిగిన తర్వాత ఆ నిజమైన ఆత్మతత్వం శాశ్వతంగా ఉండటం అనేది శరీరానికి కూడా అదే అవగాహన కలగటం మొదలవుతుంది. సో ఈ ఆత్మ జ్ఞానము ఇదంతా సహజంగా మానవుల్లో నిర్మించబడి ఉంది, వారి శరీరాల్లో. అలా ఉండకపోయి ఉంటే మహాప్రజ్ఞ, మహాపరిణామ, మహాసృజనాత్మక భౌతిక నిజతత్వంతో ఇప్పుడు ఇలా మానవుడు ఉండగలిగి ఉండేవాడే కాదు. సో మొట్టమొదటి రోజుల్లో ఒకటి సృష్టి చేసినప్పుడు ఒక దైవం, పక్కనున్న దైవం మొదటి దైవం చేసిన సృష్టి కన్నా భిన్నంగా చేయటం అన్నది మొదటి దైవానికి నచ్చకపోవటంతో తాను ఇప్పుడు ఇంకాస్త ఉన్నతంగా సృష్టి చేయటం మొదలుపెట్టాడు. ఆ సృష్టి చేయటం అన్నది ఆత్మశక్తి ద్వారే, ఒక ఆలోచన ద్వారే, పదార్థ రూపంగా మళ్ళీ శరీరం యొక్క ఆవశ్యకత ఉంది అక్కడ. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అసలైన రక్షణ వ్యవస్థ మనకు ఆత్మ. దాంతో మనం కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు సమస్తము మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్ పేరా ఒకరు చదవండి. నేను చదువుతాను సార్. ఆ, హిమలత మాస్టర్, మీరు నిన్న అది చెప్పారు కదా, యాక్చువల్గా అది జంతువునాం నరజన్మ దుర్లభం, అదే కరెక్ట్ అండి. మీరు జన్మానాం అన్నారు కదా.
అవును సార్, నేను విన్నది అదే సార్. జన్మంలో నరజన్మ నేను దొరుకుతుంది దాన్ని అని. నెట్లో ఒకసారి చూశాను. ఆ, ఆది శంకరాచార్యుల వారు ఎక్కడో చెప్తారంట అది వివేక చూడమని సంథింగ్ ఏదో ఉంది. చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నదే నాకు కనపడింది. ఒకవేళ ఓకే జన్మానాం నరజన్మ దుర్లభం ఉందా అనేసి దాన్ని కూడా టైప్ చేసి చూడటం జరిగింది. అది ఎక్కడ కనపడలేదండి. సార్, థ్యాంక్ యూ. నేను సరే, విన్నది అది, విన్నా అది అయితే దాని జంతువునాం పర్లేదండి. జంతువునామైనా జన్మానామైనా మనకు అక్కడ కాన్సెప్ట్ అర్థమైంది కనుక ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీ ఓకే దృష్టిలో సార్. ఉంచుతున్నాను అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. చదవండి. ఇక్కడ ఇప్పుడున్న మిగిలిన 50 మంది లాగే మీరు కూడా పదార్థ సాంద్రతలో జీవితాన్ని అనుభవించాలనే సంకల్పంతో మీ తేజ శరీరపు మహా స్వేచ్ఛను సైతం వదిలిపెట్టుకుని సిద్ధపడినప్పుడు తలం మీది వ్యక్తీకరణకు ఓ నియమిత విధి అయి ఉన్న శరీరపు జన్యు ప్రేరిత సహజావగాహన తత్వంతో మహాబలీయంగా పెనవేసుకుపోయారు. కనుక మనిషిగా ఉండడం అంటే భయంతో నిండి మంద మనస్తత్వంతో అన్నింటినీ అనుమానిస్తూ అతి జాగ్రత్తగా ఉండడం అనే ఇది ఒక గొప్ప సత్యం. నెక్స్ట్ కూడా ఓకే, చదువుకుంటారు సార్. చాలండి. పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఏమంటున్నారంటే ఇక్కడ ఇప్పుడున్న మిగిలిన 50 మంది లాగా మీరు కూడా పదార్థ సాంద్రతతో జీవితాన్ని అనుభవించాలనే సంకల్పంతో మీ తేజస్ శరీరపు మహాస్వేచ్ఛను సైతం వదులుకోవటాన్ని ఎంచుకొని సిద్ధపడినప్పుడు తలం మీది వ్యక్తీకరణకు ఓ నియమిత విధి అయి ఉన్న శరీరపు జన్యు ప్రేరిత సహజ అవగాహన తత్వంతో మహాబలీయంగా పెనువేసుకుపోయారు. సింపుల్గా ఏంటంటే నేను కేవలం శరీరాన్ని అనుకునే విధంగా కొంతమంది ఉన్నారండి. అప్పుడు మీ దివ్యత్వం గురించి మీకు అర్థం అవ్వదు. మీరు శరీరంతో పాటు ఆత్మ అనేది మీకు అర్థం అవ్వదు. శరీరంతో పాటు ఆత్మతో పాటు స్పిరిట్ అన్నది మీకు అర్థం అవ్వదు. శరీరము ఆత్మ నేనే, స్పిరిటు నేనే, తండ్రి నేనే అన్నది కూడా మీకు అర్థం కాదు. మీ అవగాహనకు లేదు. ఎందుకు? కేవలం శరీరం పట్లే మీరు ఆలోచనలు చేస్తున్నారు. అప్పుడు శరీరం పట్లే ఆలోచనలు అంటే ఏం తినాలి, ఏ డ్రెస్, ఆస్తి ఎంత సంపాదించాలి. సో ఈ అంశాలు ఉంటాయి కదా. శరీరం సహజంగా ఈ ఫ్రీక్వెన్సీకి ఈ భూమిపైన ట్యూన్ అయి ఉంటుంది. కొన్ని ధర్మాలు ఉంటాయి. నిద్ర, ఆకలి, కోపము ఇలాంటివి. సో అందుకే పదే పదే శరీరానికి ఆత్మ ఎంత ఇంపార్టెంటో ఆత్మకు శరీరం అంతే ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నాం. పైన ఏం తెలుసుకున్నాం? ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి సాధకుడు చాలా సమర్థవంతంగా ఉంటాడు అనేది అక్కడ తెలుసుకున్నాం. ఈ పేరాగ్రాఫ్లో ఏమంటున్నాడు? శరీరంతో పాటు మీరు ఆత్మలు మీరే అన్న అవగాహన కలిగి ఉండాలి. స్పిరిట్ మీరే, తండ్రి మీరే అన్న అవగాహన కలిగి ఉండాలి. అయితే కొంతమందికి ఈ అవగాహన లేకపోవటం వల్ల కేవలం శరీరం నేను, కేవలం శరీరాన్ని మాత్రమే అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో తలం మీది వ్యక్తీకరణకు ఓ నియమిత విధి అయి ఉన్న ఈ శరీరపు జన్యు ప్రేరిత సహజ అవగాహన తత్వంతో మహాబలీయంగా పెనువేసుకుపోయారు. కాబట్టి మనిషిగా ఉండటం అంటే ఇప్పుడు చూడండి, ఆత్మ అక్కడ లేదు, స్పిరిట్ లేదు, తండ్రి లేడు. అంటే డివైన్ ఎంటిటీస్ ఏం లేవు. కేవలం ఫిజికల్ బాడీ. భౌతిక వాదన చేస్తూ ఉన్నా, భౌతిక సిద్ధాంతాన్ని మాత్రమే నేను నమ్ముతూ ఉన్నా, అటువంటి సమూహము భయంతో నిండి మంద మనస్తత్వంతో అన్నింటినీ అనుమానిస్తూ అతి జాగ్రత్తతో ఉండటం అనే ఇది ఒక గొప్ప సత్యం. సో భయం ఉంది, అతి జాగ్రత్త ఉంది. జాగ్రత్త అవసరమే అండి. అతి జాగ్రత్త అన్నది ఇన్సెక్యూరిటీ నుంచి వస్తుంది. నాకేమో అవుతుందా, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా రిలేషన్స్ ఎట్లుంటాయి, ఒక ఇన్సెక్యూరిటీ నుంచి అన్నది అతి భద్రత అనేది ఒకటి ఉత్పత్తి అవ్వటం మనం గమనిస్తాం. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది శరీరంతో పాటు ఆత్మను నేను. ఆత్మను నేనైనప్పుడు ఆత్మ సర్వశ్రేష్టం, ఆత్మ శక్తివంతమైంది, ఆత్మ శాశ్వతంగా ఉంటుంది.
శాశ్వతంగా ఉండే ఆత్మ శాశ్వతంగా ఉండే శరీరాన్ని ఎంచుకుంటుంది. ఈ ఆత్మశక్తి ఏదైతే ఉందో శరీరానికి అదే శక్తిని ఇస్తుంది, అనుసంధానం ఏర్పరచుకుంటుంది. ఈ విధంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ చదవండి. నమస్తే విశ్వ మాస్టర్. నమస్తే నమస్తే. మాస్టర్స్. ఎవరైనా చదువుతారేమో చదవండి మాస్టర్. ఓపెన్ అవ్వండి. ఓకే మాస్టర్, నేనే చదువుతాను. ఎస్ ఎస్ కంటిన్యూ. జాగ్రత్త అన్నది ఒక భ్రమ కాదు, మానవుడిగా జీవించటానికి ఓ నిశ్చిత నియమం. అది జాగ్రత్త మీలో ఓ క్షమార్హమైన విషయం ఎప్పటికీ కానే కాదు. మీ శరీర పరిరక్షణ కోసం అత్యంత ఆవశ్యకమైన జీవ ప్రేరణగానే దాన్ని మీరు గ్రహించి తీరాలి. జాగ్రత్తగా ఉండడంలో ఏ ఆక్షేపణ లేదు. ఆత్మరక్షణ కోసం జాగ్రత్త అత్యవసరమే కాబట్టి, అయినా ఈ జ్ఞానాన్ని మరింత ముందుకు పొడిగించి మీరు గమనించాలి. అతి సూక్ష్మ పరమాద్భుత సృజనాత్మక స్ఫులింగమే అయి ఉన్న మిమ్మల్ని తన పరిణితి దిశలో పెంపొందించడానికే మీ శరీరం మిమ్మల్ని రక్షిస్తూ ఉందన్న ప్రజ్ఞతో మాంస నిర్మిత శరీరపు పరిధుల్ని అధిగమించి మీ తేజ స్వరూప ఆత్మస్థితుల అమరత్వ తత్వంలోకి ప్రవేశించే తరుణం ఆసన్నమై ఉందని మీరు గ్రహించాలి. ఈ ప్రస్తుత క్షణమే మీరు సంకల్పిస్తే మీ ఉనికి మూలమే అయిన ఆత్మతేజం మీ శరీరాన్ని తన ఆశ్రయంలోకి స్వీకరించి తన అనంత సంకల్ప ప్రజ్ఞతో పరిరక్షించే బాధ్యతను స్వయంగా వహించే ఆ తరుణం అవుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్. సో ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ? పైన ఆ మాస్టర్ క్వశ్చన్ అడిగారు కదా, నాకు అవగాహన కలుగుతుందండి, కొంచెం నమ్మకం కూడా వస్తూ ఉంది, అయినా నా లోపల అక్కడో ఇక్కడో ఏదో కొంచెం అభద్రతా భావం కలుగుతూ ఉంది, నన్ను నేను కాపాడుకోవాలేమో అనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉన్నప్పుడు రామ్తా ఏం చెప్తూ ఉన్నాడు? జాగ్రత్త అన్నది కొంచెం అవసరమేనండి, అయితే నువ్వు కేవలం శరీర స్పృహతో ఉన్నప్పుడు ఆ శరీరానికి కొన్ని ఉంటాయి సహజంగా, అది ఉండటానికి, అది తినటానికి కావాలి కదా, కొంత పోరాటాలు, కొన్ని భయాలు, ఇవన్నీ. అవి చెప్తూనే జాగ్రత్త అన్నది భ్రమేం కాదు, మానవుడు జీవించటానికి ఓ నిశ్చిత నియమం అది. జాగ్రత్త మెట్లెక్కుతూ ఎప్పుడన్నా కాలు పొరపాటున అలా స్లిప్ అయినప్పుడు జాగ్రత్తగా నడవండి అనేసి ఇంట్లో వారినో ఇరుగు పొరుగు వారినో ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మనం కూడా అని ఉంటాం. ఇంట్లో కిచెన్లో ఏదన్నా వస్తువు కింద పడ్డప్పుడు జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళిరండి, అదేం తప్పు కాదు. సో జాగ్రత్త మీలో ఒక క్షమా అర్హమైన విషయం ఎప్పటికీ కానే కాదు. మీ శరీర పరిరక్షణ కోసం అత్యంత ఆవశ్యకమైన జీవ ప్రేరణగానే దాన్ని మీరు గ్రహించి తీరాలి. జాగ్రత్తగా ఉండటంలో ఏ ఆక్షేపణ లేదు. ఆత్మరక్షణ కోసం జాగ్రత్త అత్యవసరమే కాబట్టి. అయినా ఈ జ్ఞానాన్ని మరింత ముందుకు పొడిగించి మీరు గమనించాలి. ప్రోగ్రెస్ అవ్వండి అని మనం అనుకుంటూ ఉంటాం కదా, మన ఆలోచనలతో మనం ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన, ప్రశ్న జవాబు. కొన్ని సందర్భాల్లో ఎంప్టీనెస్ ఉంటుంది, బ్లాంక్నెస్ ఉంటుంది. అయినా సరే మనం ఏం చేయాలి? ఈ ఇంటర్నల్ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అతి సూక్ష్మ పరమాద్భుత సృజనాత్మక స్ఫులింగమే అయి ఉన్న మిమ్మల్ని తన పరిణితి దిశలో పెంపొందించటానికి మీ శరీరం మిమ్మల్ని రక్షిస్తూ ఉందన్న ప్రజ్ఞతో మాంస నిర్మిత శరీరపు పరిధుల్ని అధిగమించి మీ తేజస్వరూప ఆత్మస్థితుల అమరత్వ తత్వంలోకి ప్రవేశించే తరుణం
ఆసన్నమై ఉందని మీరు గ్రహించాలి. గ్రహించాలి అంటే నేను కేవలం శరీరాన్నే కాదు, శరీరంతో పాటు ఆత్మను కూడా నేనే. ఈ సత్యం నాకు తెలిసింది. అక్కడితో నేను ఆగకుండా ఏమనుకున్నాను, ఏం తెలుసుకున్నాను, ఇంకో విషయం, ఆత్మకు శరీరం ఎంత ఇంపార్టెంటో శరీరంకి ఆత్మ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకేం తెలుసుకున్నాం? స్పిరిట్ను కూడా నేనే, ఆ తండ్రిని కూడా నేనే. నేను ఒంటరి వాడిని కాదు. ఇంత అద్భుతమైన శరీరాన్ని ఎంతో తెలివి అయిన ఆత్మ ఎంచుకుంది అంటే ఈ శరీరం పట్ల ఆత్మకి ఎంత నమ్మకం ఉందండి. ఈ విధంగా మన ఆలోచనలు మనం నింపుకోవాలి. సో అప్పుడు మనకు సహజత్వం అన్నది ఎరుకలోకి వస్తుందండి. దేనికోసమో ఉరుకులు పరుకులు అస్సలు అవసరం ఉండదు ఆ స్థితిలో. అంత అవగాహనలోకి వచ్చింది, నమ్మక వ్యవస్థ బలపడింది. సహజత్వం ఇంకా అది, అదే అమరత్వం. ఈ ప్రస్తుత క్షణమే మీరు సంకల్పిస్తే చూడండి, మళ్ళీ క్షణం, ఒక్క ఆలోచన, ఒక్క శ్వాస, ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క శ్వాస, ఆ ఒక్క క్షణం స్థితికి సాధకుడు ఎదగాలి. మొదట్లో అసలు ఏం తెలియదు, గందరగోళం ఉంటుంది. ఒక దశకు వచ్చేసరికి అర్థమయ్యింది. ఓ, నేను అంటే నాతో పాటు ఇంతమంది ఉన్నారా, ఆత్మ, స్పిరిట్, తండ్రి. నా ఆలోచనలు నేను సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నా దివ్యత్వాన్ని నేను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చా, ఈ అవగాహన వస్తుంది. తర్వాత సాధనకు ఉపక్రమిస్తాడు సాధకుడు. సాధనలో పట్టు సంపాదించుకుంటాడు. మొదట్లో సాధనకు కూర్చున్నప్పుడు నుదుటి మీద ఏమీ కనపడదు. కొన్ని సందర్భాల్లో దర్శనం జరుగుతుంది. ఇప్పుడు ఆ సాధకుడు మొదట్లో ఒక్క క్షణమే దాన్ని చూసి ఉండవచ్చు, తర్వాత దాన్ని పరిధిని పెంచుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఆ వాయిసెస్ ఉంటాయి, ఆ అనుమానాలు కానీ, అక్కడో ఇక్కడో మూలల్లో ఉన్నటువంటి భయాలు కానీ పూర్తిగా తొలగించేసుకుంటాడు. ఆ ఒక్క శ్వాస స్థితికి, ఆ ఒక్క ఆలోచన స్థితికి, ఆ ఒక్క క్షణం స్థితికి సాధకుడు రైజ్ అవుతాడు. సో మీరు సంకల్పిస్తే అది బాహ్యంలో వేరే గురువు కాదు, రామ్తా కాదు. రామ్తా విజ్డమ్ జేజే నైట్ ద్వారా చెప్తూ, చాన్లింగ్ ద్వారా చెప్పే జేజే నైట్ ద్వారా కూడా కాదు. మీ ద్వారా మాత్రమే. మీరు అనుకుంటేనే అవుతుంది. వేరే వారు బాహ్యంలో కొంచెం సపోర్ట్ అంతే. ఇదిగో ఇలా ఉంటుంది, నువ్వు ఇలా ఆలోచన చేయాలి, ఇలా నీ అంతరంలోకి వెళ్ళాలి, నీ అంతరంలోకి వెళ్ళిన తర్వాత అంతా నువ్వే చేసుకోవాలి. ఆడి వరకే. అంతరంలోకి వెళ్ళి చేసేది ఎవరికి వారే. సో మీరు సంకల్పించినప్పుడు, మీరు కోరుకున్నప్పుడు, ఆత్మను నేను, తండ్రిని నేను, స్పిరిట్ నేను అని అవగాహన కలిగిన తర్వాత వాటి తేజం శరీరానికి వస్తుందండి. వాటి గుణగణాలు. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో ఉంటాం చిన్నప్పుడు స్కూల్లో. మన ఫ్రెండ్ క్రికెట్ ఆడుతూ ఉంటే మనం మెల్లగా వాడి దగ్గర, మనకు అప్పటిదాకా క్రికెట్ అన్నది తెలియదు అనుకుందాం, క్రికెట్ వాడితో పాటు నేర్చుకుంటాం. వాడి గుణగణాలు ఏముంటాయి మనకు కొన్ని అబ్బుతాయి, మన గుణగణాలు ఏమున్నాయి వాడికి అబ్బుతాయి. సాయంత్రం ట్యూషన్స్ అవ్వగానే బయటికి వెళ్ళి బజ్జీలు తినటం. మొదట్లో మనం బజ్జీలు అలవాట్లేదు, మిత్రుడి ద్వారా బజ్జీలు తినడం చూసుకున్నాం. ఇప్పుడు స్కూలింగ్ అయిన తర్వాత కాలేజీకి వచ్చాం. కాలేజీలో ఏంటి, కాలేజ్ ఎగరగొట్టి సినిమాలు చూడటం, వాడితో పాటు చూడటం మొదలు పెట్టాం. సో గుణగణాలు పక్క వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఏ విధంగా అయితే వస్తూ ఉంటాయో, నేను ఆత్మను, నేను స్పిరిట్ని, నేను తండ్రిని అని అవగాహన నాకు కలిగిన తర్వాత వాటి గుణగణాలు నాకు వస్తాయి, సహజంగా వస్తాయి. నా హక్కు అండేది. సో ఇప్పుడు ఆ తేజం ఏదైతే ఉంటుందో శరీరాన్ని మొత్తం నింపేస్తుంది. అయిపోయింది, సింపుల్. ఆ ఒక్క క్షణం స్థితికి సాధన చేసుకుంటూ ముందుకెళ్తాం. ఓకే, నెక్స్ట్ పేరు ఒకరు చదవండి. మీ తక్షణ కర్తవ్యం మీ సత్యస్థితి అయితే
మీ మీ సత్యస్థితే అయిన సుస్థిర వాస్తవ సర్వోత్కృష్ట అయం ఆత్మ తత్వాన్ని దివ్యత్వాన్ని నేనే ఆత్మను అన్న ప్రజ్ఞను ఆత్మస్థితిని పొందడమే. అందుకోసం క్షుణ్ణంగా మీరు గ్రహించి వదిలించుకున్న వదిలించుకుని తీరాల్సిన ఏకైక భ్రమ దివ్యత్వాన్ని పొందగలిగే సామర్థ్యం మీకు లేనే లేదు అన్న ఒక్కదాన్ని. మరి ఆ భ్రమను మీరు ఎలా తొలగించుకుంటారు? మీ ఆలోచన సంవిధాన క్రమంలోంచి దాన్ని పూర్తిగా తొలగించడం ద్వారా మాత్రమే. మీ ఆలోచనలతో మీరు ఆచరిస్తున్నవన్నీ, మీ అనుభూతులతో మీరు అనుభవిస్తున్నవన్నీ భూతలపు పరిధుల్లో ఎప్పటికీ వాస్తవాలుగా అవి సంభవించకపోతున్నప్పటికీ సత్యాలే అవుతాయి. మీరు దైవమే అన్న ఆలోచనను, నేను ఆత్మను అన్న తత్వాన్ని స్వీకరించారంటే అప్పటికే ఆ స్థితి మీకు ప్రాప్తించిన ఉన్నట్లే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సి తక్షణ కర్తవ్యం అండి. తక్షణ కర్తవ్యం అంటే ఇప్పటికిప్పుడు. రేపొద్దున టిఫిన్కి ఇడ్లీ పిండి కలపడం కాదు, దోశపిండి మిక్సీ గ్రైండర్లో వేయటం కాదు, రేపు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏంటో ఆలోచించటం కాదు. తక్షణం ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరి పని ఏంటి అంటే, మళ్ళీ ఏంటి అది అందరి సత్యస్థితి, ఏ ఒక్కరిదో కాదు, అందరి సత్యస్థితి. సుస్థిరం, ఫరెవర్గా ఉంటుంది ఆ స్థితి. వాస్తవం, సర్వోత్కృష్టం, అయమాత్మతత్వాన్ని, దివ్యత్వాన్ని, నేను ఆత్మను అన్న ప్రజ్ఞను, ఆత్మస్థితిని పొందటమే. ఇదివరకు ఒక అవగాహన కలిగి ఉంటుంది ఖచ్చితంగా అందరికీ. ఆ అవగాహనను మరింత లోతుల్లోకి తీసుకెళ్ళాలి. ఎలా తీసుకెళ్ళాలి? ఆలోచనల ద్వారానే. పొగుడుకోండి శరీరాన్ని, మీ ఆత్మను పొగడండి. కలిసి పని చేద్దామని ఒక కమాండ్ ఇచ్చుకోండి. ఎన్నో ఘనకార్యాలు ఈ శరీరం ద్వారా ఆత్మ చేయబోతుంది, చేస్తున్నానని అనుకోండి. మీకు నచ్చిన వాక్యాలు మీరు వాడుకోండి అండి. తక్షణ కర్తవ్యం అది. ఓకే. నేను ఆత్మను అన్న ప్రజ్ఞను, ఆత్మస్థితిని పొందటమే. పొందేశాం, దాన్ని నిలపాలి అంతే. ఇంకో గంట, ఇంకో గంట, ఒక రోజు, ఒక వారం, అదే మనం చేయవలసింది. అందుకోసం క్షుణ్ణంగా మీరు గ్రహించి వదిలించుకొని తీరాల్సిన ఏకైక భ్రమ దివ్యత్వాన్ని పొందగలిగే సామర్థ్యం మీకు లేనే లేదు అని. దీని చుట్టూ మార్కెట్లో చాలా స్టోరీస్ అల్లారు. గత జన్మలో ఏదో కర్మ చేసావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. చెప్పేవారికి ఆడివారికే తెలుసు. సో ఇది గతంలో అనుకున్నాం. ఈ కాన్సెప్ట్స్ బోధించేవారు ఎక్స్పైర్ అవుతారు, బాహ్యంలో ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది, సాధకులు సృష్టికర్తలన్న జ్ఞానం అంతటా అందించబడుతుంది, అమరత్వం అన్న జ్ఞానం అంతటా బోధించబడుతుంది. నేను దివ్యున్నే అన్నది ప్రాథమికంగా అవగాహనకు వస్తుంది అందరికీ. చాలా సింపుల్గా వస్తుంది అది కూడా. ఇది నాలో స్థిరం చేసుకుంటున్నా అంతే నేను. మరి ఆ భ్రమను మీరు ఎలా తొలగించుకుంటారు? అదే చెప్తున్నాడు చూడండి. కేవలం ఆలోచనల ద్వారానే, వేరే మార్గమే లేదండి. మీరు ముక్కు మూసుకొని ఎన్ని గంటలు కూర్చున్నా అవ్వదు. ఆలోచనల్లో సంస్కరణలు జరిగినప్పుడే అంతా అవుతుంది. మీ ఆలోచన సంవిధాన క్రమంలోంచి దాన్ని పూర్తిగా తొలగించడమే. దేన్ని తొలగిస్తాం? అదే ఈ కర్మ రిలేటెడ్ భయాన్ని, దిగులు, ఆందోళన, ఈ పర్సనాలిటీని అంతా తొలగించేసేయాలి. ఎక్కడి నుంచి? మన బుర్రలోంచి, మన మనసులోంచి, మన ఆలోచనలోంచి. ఫస్ట్ అక్కడ ఫిల్టర్స్ పెట్టుకోవాలి కదా, వాటిని సంస్కరించుకోవాలి కదా. ఆటోమేటిక్గా మిగిలింది సెట్ అయిపోతుంది. అతనేమి నువ్వు నా చుట్టూ ప్రదక్షిణలు చేయి, కుటుంబాన్ని వదిలిపెట్టి మా సంస్థకు వచ్చి సాధన చేయి అని ఏం చెప్పట్లేదు.
నీకు నువ్వుగానే చేసుకోవచ్చు నాన్న. నీ ఆలోచనలో సంస్కరణలు జరుపుకో అంటున్నాడు అంతే. సింపుల్ మాస్టర్స్. మీ ఆలోచనలతో మీరు ఆచరిస్తున్నవన్నీ, మీ అనుభూతులతో మీరు అనుభవిస్తున్నవన్నీ భూతలపు పరిధిల్లో ఎప్పటికీ వాస్తవాలుగా అవి సంభవించకపోతున్నప్పటికీ సత్యాలే అవుతాయి. మీరు దైవమే అన్న ఆలోచనలను, నేను ఆత్మను అన్న తత్వాన్ని స్వీకరించారంటే అప్పటికే ఆ స్థితి మీకు ప్రాప్తించి ఉన్నట్లే. సో నెక్స్ట్ పేరా ఒకరు చదవండి. నేను చదువుతాను. మీ నిజతత్వాన్ని ప్రేమించండి. మాస్టర్, ఆత్మ ప్రేమికులే కండి మీరు శాశ్వతులేనని, దైవాలు మీరేనని తెలుసుకోండి. మీ దివ్యత్వాన్ని గ్రహించండి. మీ స్థితిని అనుభవించండి. ఆ ప్రజ్ఞా పరిశ్యంగాన్ని పొందండి. మిమ్మల్ని యుగాల పర్యంతం పరీక్షించిన మీ వారసత్వ జీవ ప్రజ్ఞ మర్తులు కారు, అమరులే మీరు. పరిమిత మానవులు కారు, అపరిమిత దైవాలే మీరు అన్న ప్రజ్ఞకు ఎదురు నిలిచినప్పుడు మీ ఆత్మ ఈ పరిమిత ఆలోచన మీ సాంద్ర పదార్థ శరీరములోని సర్వకణాల్లోకి ప్రసరింపజేసి ఆ జీవ పదార్థాన్ని సఖ్యోల్లాస పారవస్యములో ఉప్పొంగేలా చేస్తుంది. అప్పుడు మీరు మీ శరీరం తనలో నివసించే మహాదైవపు అనంత ఆలోచనలకు అనుగుణంగా ఆనందంతో అమరుతుంది. అప్పటి వరకు సందిగ్ధతను, అతి జాగ్రత్తను తన జీవిత ప్రేరణ తత్వంగా పొంది సృష్టిలో ఉంటున్న మీ శరీరం ప్రస్తుతం నుంచి నేను ఆత్మ అన్న దివ్యత్వ సర్వస్వ స్థితిలో ఏకాత్మాన్ని పొందగలిగే యోగత్వాన్ని అణువున సంతరించుకుంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. సో ఆత్మస్థితి అన్నది మన నిజస్థితి, మన సత్యస్థితి. ఆ నిజతత్వాన్నే ప్రేమించండి అంటున్నారు. ఆయన్ని ప్రేమించమని ఆయనేం అడగట్లేదు, భజన చేయమని ఆయనేం అడగట్లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ ఆత్మను మీరు ప్రేమించుకోండి. ఎట్లా ప్రేమించుకోవాలి? మళ్ళీ ఆలోచనల మాధ్యమమే. ఏమనుకోవాలి? ఇందాక అనుకున్నట్లే, నువ్వు ఎంతో గొప్ప ప్రణాళికతో ఈ శరీరాన్ని ఎంచుకున్నావు. ఆ ప్రణాళిక ఏంటో ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది. మరింత స్పష్టత వచ్చేలాగా నువ్వు నన్ను ఆశీర్వదించమని మీ ఆత్మను మీరు అడగండి. సో మీ నిజతత్వాన్నే ప్రేమించండి మాస్టర్. ఆత్మ ప్రేమికులు కండి. చూడండి, మీ ఆత్మను మీరు ప్రేమించుకోమంటున్నాడు అంతే. మీరు శాశ్వతులేనని, దైవాలు మీరేనని తెలుసుకోండి. మీ దివ్యత్వాన్ని గ్రహించండి. ఆ స్థితిని అనుభవించండి. గ్రహిస్తూ ఉన్నాము, అటువైపుగా అడుగులు వేస్తూ ఉన్నాము. అందులో స్థిరం అయిపోవాలి. మనం చేయవలసిన సాధన అంతా ఆ స్థితిలో స్థిరంగా ఉండటమే. ఆ ప్రజ్ఞ పరిపక్వంగాని పొందండి. మిమ్మల్ని యుగాల పర్యంతం పరిరక్షించిన మీ వారసత్వ జీవ ప్రజ్ఞ మర్త్యులు కారు, అమరులు మీరు. పరిమిత మానవులు కారు, అపరిమిత దైవాలు మీరు అన్న ప్రజ్ఞకు ఎదురు నిలిచినప్పుడు మీ ఆత్మ ఈ అపరిమిత ఆలోచనను మీ సాంద్ర పదార్థ శరీరంలోని సర్వ కణాల్లో ప్రసరింపజేసి ఆ జీవ పదార్థాన్ని సౌఖ్యోల్లాస పారవశ్యంలో ఉప్పొంగేలా చేస్తుంది. బ్యూటిఫుల్. ఒక ఆలోచనను తీసుకోండి, ఆ ఆలోచన ప్రతి కణం నింపండి, ఆ ఆలోచన జన్యు వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది అనేసి 2-3 సందర్భాల్లో మనం చర్చించుకున్నాం. నేను దివ్యుణ్ణి, నేను దైవాన్ని, నేను సృష్టికర్తను. సో ఈ ఆలోచనను తీసుకోండి.
అప్పుడు మీ ఆలోచనలకు అనుగుణంగా ఈ శరీరంలో చేర్పులు మార్పులు జరుగుతాయండి. సింపుల్గా అదే చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు తెలిసి తెలియక ఏది పడితే అది ఆలోచనలు చేశాం. ఆ ఆలోచనల తాలూకా ప్రభావం మన శరీరం పైన పడటం గమనించుకున్నాం. ఎండింగ్ అవుతుంది. ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు చేయాలి, మన కోరికలేంటి, మన సంకల్పాలేంటి అనేసి మనకు మనంగా అనుకున్నాం. మన కోరికల చుట్టే మన ఆలోచనలను కేంద్రీకరించాం. ఇప్పుడు ఆ ఆలోచనలు మన శరీరంపై ప్రభావం చూపటం మొదలు పెడతాయి. ఒకవేళ ఒక సాధకుడు ఆరోగ్యం అన్నది కోరికగా కలిగి ఆరోగ్యం అన్న దాని చుట్టూ ఆలోచనలు చేస్తూ పోతూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఆరోగ్యం అన్నది తన కణ స్థాయిలో తన జన్యు వ్యవస్థ పైన, శరీరం పైన ప్రభావం చూపుతుంది. తాను ఆరోగ్యవంతుడిగా అవుతాడు. సిమిలర్గా అనుబంధాలకు సంబంధించి, సంపదలకు సంబంధించి కూడా ఆ జ్ఞానం అందుతుంది. సంపదలు నువ్వు ఏ విధంగా సృష్టించాలి, ఏ విధంగా ఆకర్షించాలి, ఆత్మీయ అనుబంధాలతో ఏ విధంగా ఉండాలి అన్న జ్ఞానము ఈ శరీరానికి అంతా అందుతుందండి. ఈ శరీరం నిర్మాణం ఆ విధంగా జరిగింది. ఆలోచనల యొక్క ప్రభావం. గూగుల్లో ఫీడ్ అయింది. సో అప్పుడు మీరు అమరులవుతారు, అపరిమితంగా ఉంటారు. అదంతా అర్థమైపోతుంది ఇంకా శరీరానికి. అప్పటి వరకు సందిగ్ధతను, అతి జాగ్రత్తను తన జీవిత ప్రేరణ తత్వంగా పొంది సృష్టిలో ఉంటున్న మీ శరీరం ప్రస్తుతం నుంచి నేనే ఆత్మ అన్న దివ్యత్వ సర్వస్వ స్థితిలో ఏకత్వాన్ని పొందగలిగే యోగత్వాన్ని అణువు అణువున సంతరించుకుంటుంది. జస్ట్ ఒక ఆలోచన అంతే. ఒక ఆలోచన దూరము, ఒక శ్వాస దూరము, ఒక్క క్షణమే అనేసి పదే పదే తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు తెలుసుకున్నాం. 2-3 రోజులు ఎఫర్ట్ పెడతాం మానసికంగా. నేను ధైర్యంగా ఉన్నాను, నేను శాంతిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, సంపదలతో ఉన్నాను. ఎవరికి నచ్చింది వారు దాని చుట్టే ఆలోచనలు పెట్టుకుంటారు. పదే పదే మానసిక స్మరణ చేస్తారు. సమయం ఉంది అనుకుంటే బుక్కు పెన్ను తీసి రాయటం మొదలు పెట్టుకుంటారు. సాధకుడు తన్ను తాను బిజీ చేసుకున్నాడు దివ్యత్వం గురించి ఆలోచనలు చేయటంలో. కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ ఆలోచన యొక్క ప్రభావం శరీరంలో కనబడుతుంది. బాహ్యంలో చేంజెస్ కనపడతాయి. సాధకుడి నమ్మక వ్యవస్థ బలపడుతుంది. ఇప్పుడు కాస్త మరింత ఆలోచన పరిధిని పెంచుకుంటాడు, విస్తారం చేసుకుంటాడు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అతనుకు స్థిరత్వం వస్తుంది. ఆత్మను నేను, దైవాన్ని నేను, సృష్టికర్తను నేను, ఇవన్నీ అర్థమైపోతాయి. అప్పుడు తాను ఏ స్థితిలో అయితే ఉన్నాడో అదే స్థితి బాహ్యంలో కూడా దర్శించటం మొదలు పెడతాడు. తాను ఏ విధంగా అయితే ప్రేమించుకున్నాడో బాహ్యంలో ఉన్న అన్నింటినీ ప్రేమించటం మొదలు పెడతాడు. సో అసలైంది ఏంటంటే అంతరంలో ఉన్న దానిని మనం టచ్ చేయాలి, ఆత్మతో అనుసంధానం అవ్వాలి, ఆత్మను గుర్తించాలి, ప్రేమించాలి. ఇంట్లో ఉన్నవారితో ఎట్లయితే సంభాషణలు చేస్తూ ఉంటామో మనతో మనం, మన ఆత్మతో మనం అలా నిరంతర సంభాషణ చేస్తూ ఉండాలి. తక్షణ కర్తవ్యం అంటున్నాడు మళ్ళీ అతను. అద్భుతం అండి ఆ స్థితి. సో నెక్స్ట్ పేరా. ఏమంటారా సార్? మరింత దివ్యులుగా మీరు తయారవ్వాలి అంటే అది మీ సందిగ్ధపు ఎల్లలకు అతీతంగా ఉన్నదాన్ని కేవలం అందుకోవడంతో మాత్రమే సంభవం అవుతుంది మాస్టర్. శరీరపు పరిరక్షణలో ఉంటున్న మీరు మీ అంతరంలో ఉన్న ప్రజ్ఞా సర్వస్వం మీది స్వాధిపత్యాన్ని సంపూర్ణంగా వాంఛిస్తే మీ శరీరం కూడా మీతో సంతోషంగా సహకరిస్తుంది.
సంపూర్ణ ఆత్మప్రేమకు కండి. మాస్టర్, మీరు జీవిత సర్వస్వాన్ని మీరు ప్రేమించండి. ఆత్మప్రేమకు మీరైనప్పుడు ఆ యోగత్వం తప్పకుండా మీకు ఆ దివ్యత్వంతోనే ప్రాప్తిస్తుంది. ఒక క్షణంలో ఆ దివ్యత్వం మీకు సిద్ధించడానికి అంతకన్నా ఎక్కువ సమయం పట్టదు. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే అంతే చాలు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సి ఆల్రెడీ మన దివ్యత్వాన్ని అవగాహన చేసుకున్నాం. ఇక్కడ అతను మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నాకు గుడి కట్టండి, శిలా విగ్రహాలు ఏర్పాటు చేయండి, 40 రోజుల దీక్షలు నా పేరున చేయండి, నా పేరున వ్యాపారాలు చేయండి, చందాలు తీసుకోండి, అన్నదానాలు చేయండి. ఇవేం అడగట్లేదు అతను. బాగా గమనించండి. అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన నుంచి? మరింత దివ్యులుగా మీరు తయారవ్వండి అంటున్నాడు. అదే మనందరి తక్షణ కర్తవ్యం అని కూడా బోధిస్తూ ఉన్నాడు. మరింత దివ్యులుగా మీరు తయారవ్వాలంటే అది మీ సందిగ్ధపు ఎల్లలకు అతీతంగా ఉన్న దానిని కేవలం అందుకోవటం మాత్రమే సంభవమవుతుంది మాస్టర్. అప్పటిదాకా కన్ఫ్యూజన్స్ చుట్టూ, ఆ అనుమానాల చుట్టూ, ఎవరో ఏదో చేస్తున్నారన్న భయంతో, ఆందోళనతో ఉండి ఉన్న సాధకుడు ఒక్కసారి మీరు దాన్ని దాటొచ్చి చూడండి. ఏదో ఉంది, దాన్ని అందుకోండి. ఆ అపరిమితంగా ఉన్న దాన్ని ఒకసారి దర్శించండి. అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. మీరు మరింత దివ్యులుగా తయారైపోతారు. అన్నీ చెప్తూ ఉన్నాడు మార్గాలు. శరీరపు పరిరక్షణలో ఉంటున్న మీరు మీ అంతరంలో ఉన్న ప్రజ్ఞా సర్వస్వం మీద స్వాధిపత్యాన్ని సంపూర్ణంగా వాంఛిస్తే మీ శరీరం కూడా మీతో సంతోషంగా సహకరిస్తుంది. నథింగ్ బట్ మాట్లాడుకోవటమే మనం చేయాల్సిందే. ఈ శరీరాన్ని గౌరవించుకోవాలి, ఈ శరీరాన్ని ప్రేమించుకోవాలి. ఎంత అద్భుతమైన అనుబంధాలు ఉన్నాయి, ఎంత మంచి జ్ఞానం వింటూ ఉన్నాం, రుచికరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, నచ్చిన పాటలు వింటూ ఉన్నాం, సంభాషణలు చేస్తూ ఉన్నాం, దివ్యత్వాన్ని తెలుసుకుంటూ ఉన్నాం, సాధన చేస్తూ ఉన్నాం. సపోర్టుగా ఆత్మ ఉంది, స్పిరిట్ ఉంది, తండ్రి ఉంది, బాహ్యంలో మిత్రులు, బంధువులు ఉన్నారు, సహచరులు ఉన్నారు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళటానికి. సో శరీరాన్ని ప్రేమించుకోండి, అభిషేకించుకోండి, అలంకరించుకోండి, గౌరవించుకోండి. ఆత్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. సహజ స్థితి అండి అప్పుడు అది. ఇంకా ఆటోమేటిక్గా శరీరం మీకు అన్ని విధాలుగా సహకారం లభిస్తుంది. మనం దాన్ని గుర్తిస్తున్నాం. ఒక సమూహంలో ఒకరినో ఇద్దరినో మనం పేరు పెట్టి పిలిచినప్పుడు వారు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారో, అలా మన శరీరాన్ని మనం గుర్తించాలి. దేర్ ఆఫ్టర్ ఆత్మ, స్పిరిట్, తండ్రి. అక్కడి నుంచి మరింత లోతుల్లోకి మనం వెళ్ళాలి. దేర్ ఆఫ్టర్ అక్కడ స్థిరత్వం ఉంటుంది. ఇంకా ఫర్ ఎవర్గా ఉండిపోతాం అక్కడ. సంపూర్ణ ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్. చూడండి, ప్రతి పేరాగ్రాఫ్లో అతను చెప్పేది మీ ఆత్మను మీరు దర్శించండి, మీ శరీరాన్ని మీ ఆత్మను అనుసంధానం చేసుకోండి, ప్రేమించుకోండి. జీవిత సర్వస్వాన్ని మీరు ప్రేమించండి. ఆత్మ ప్రేమికులు మీరైనప్పుడు ఆ యోగత్వం తప్పకుండా మీకు మీ దివ్యత్వంతోనే ప్రాప్తిస్తుంది. ఒక్క క్షణంలోనే. చూడండి, ఇన్ని సందర్భాల్లో అసెండెడ్ మాస్టర్ అయిన రామ్తా ఇన్ని సందర్భాల్లో చెప్తున్నాడు ఒక్క క్షణమే అని. ఇంటిని వదిలిపెట్టిరా, నా దగ్గర 40 రోజులు కూర్చో అనట్లేదు అతను. రోడ్ల మీద పడి ఇష్టం వచ్చినట్టు తిరగండి అనట్లేదు. కూర్చున్న చోటే అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే
అన్ని బంధాల మధ్యే మన దివ్యత్వాన్ని మనం వ్యక్తీకరణ చేసి తీరుతామండి. లోతుల్లోకి తీసుకెళ్ళాలి. రోజు ఒక రోజు, ఇంకో రోజు, ఇంకో రోజు అప్గ్రేడ్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, పట్టు సంపాదించుకోవాలి. ఆత్మ ప్రేమికులు మీరైనప్పుడు ఆ యోగత్వం తప్పకుండా మీకు మీ దివ్యత్వంతోనే ప్రాప్తిస్తుంది. ఒక్క క్షణంలో ఆ దివ్యత్వం మీకు సిద్ధించటానికి అంతకన్నా ఎక్కువ సమయం పట్టదు. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తే అంతే చాలు. ఏది పడితే అది ఆలోచించే బదులు ఇదేందో ఒక ఆలోచన అంట, ఒక శ్వాస అంట, ఒక క్షణం అంట, దీని చుట్టూ ఆలోచనలు కేంద్రీకరిద్దాం. కమింగ్ డేస్లో స్పష్టత వస్తుంది. బాహ్యంలో రామ్తా చెప్పినా ఇంకొకరు చెప్పినా వాళ్ళు చెప్పేది అంతే అండి. మన అవగాహనలోకి రావాలి అంటే దాన్ని మనం మన అంతరంలోకి స్వీకరించాలి, మన ఆలోచన పరిధుల్లో పెట్టుకోవాలి, మనసు దాని చుట్టూ కేంద్రీకరణ చేయాలి. అప్పుడు అర్థమవుతుంది. ఒక ఫండమెంటల్ అండర్స్టాండింగ్, ప్రాథమిక అవగాహన కలుగుతుంది. దాని నుంచి మనం బిల్డ్ అవుతూ ముందుకెళ్తాం. ఓ రామ్తా చెప్పింది ఇదే కదా అనేసి అప్పుడు మళ్ళీ సరదాగా నవ్వుకుంటాం. సో మీ ఆత్మలను ప్రేమించుకోండి, మీ శరీరాలను గౌరవించుకోండి, తండ్రితో సంభాషణ చేయండి, స్పిరిట్తో కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మాస్టర్స్. సార్, చెప్పండి. ఇప్పుడు బాడీ, తండ్రి, సోల్, స్పిరిట్, ఈ 4 నేనే కదా. సో Yes. మీరు సోల్తో కాన్వర్సేషన్ చేయండి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నేను సోల్తో కాన్వర్సేషన్ చేస్తాను అంటే అది స్పిరిట్కి, తండ్రికి కూడా వెళ్తున్నట్టేనా ఆ కాన్వర్సేషన్? అంటే ఎందుకంటే Broader గా కొన్ని సందర్భాల్లో సోల్తో మాట్లాడమంటున్నారు, కొన్ని సందర్భాల్లో తండ్రిని అడగమంటున్నారు కదా, అందుకని అడిగాను. సి 2 అంశాలండి. సర్వం ఏదైతే ఉందో దాన్ని తండ్రిగా అనుకున్నాం. ఈ శరీరాన్ని చాలా వైజ్గా ఆత్మ ఎంచుకుంది. ఆత్మకు తండ్రి స్వేచ్ఛ ఇచ్చేశాడు. నువ్వు ఆ శరీరం ఎంచుకోవద్దు, ఈ శరీరం ఎంచుకోవద్దు అని తండ్రి ఏమనడు. ఆ విషయానికి వస్తే శరీరాన్ని కూడా తండ్రి ఏమనడు. తండ్రి ప్రతిసారి తదాస్తు అంటూనే ఉంటాడండి. తండ్రి యొక్క పని అది. సర్వము అతనే, ప్రతిదాన్ని తదాస్తు అంటాడు. ఎంపికలన్నీ శరీరం ఆత్మ మధ్య ఉంటాయి. ఇప్పుడు స్పిరిట్ ఏం చేస్తుందంటే ప్రతి కోరికను మెటీరియలైజ్ చేసే డిపార్ట్మెంట్ సెక్షన్ స్పిరిట్ పని. నువ్వు ఏం కోరికైనా కోరుకో, నీ శరీరం అవతలికి విశ్వంలోకి ప్రవేశింప చేసేలా చేసేదే ఈ స్పిరిట్. మీ ఆలోచనని శరీరం అవతలికి పంపించి మెటీరియలైజ్ చేసి పదార్థ రూపంగా దాన్ని అనుభవంలోకి వచ్చేలా చేసే మాధ్యమమే స్పిరిట్ అండి. ఇప్పుడు మన ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉంటారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క సంభాషణ చేస్తాం. యాజ్ ఎ కుటుంబం అందరము ఒకటే. ఇప్పుడు ఇండివిజువల్గా మనం 4 ఎంటిటీస్ అనుకున్నాం: బాడీ, బ్రెయిన్, సౌల్ అండ్ స్పిరిట్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి సెక్షన్. ఆత్మకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను మెటీరియలైజ్ చేసి పదార్థ రూపంగా అనుభవించటానికి శరీరాన్ని ఎంచుకుంటుంది. ఆత్మ యొక్క పని. స్పిరిట్ నువ్వు ఏమడిగినా ఇచ్చేస్తుంది. స్పిరిట్ యొక్క పని. తండ్రి ఊరికే చూస్తూ ఉంటాడు అంతటిని. ఇప్పుడు మన సమయాన్ని బట్టి, మన సందర్భాన్ని బట్టి ఆత్మతో మాట్లాడుకోవచ్చు, బాడీతో మాట్లాడుకోవచ్చు, స్పిరిట్తో మాట్లాడుకోవచ్చు, ఫాదర్తో మాట్లాడుకోవచ్చు. మన పూర్తి స్వేచ్ఛ. ఇప్పుడు సాధకుడికి మొదట్లో ఫండమెంటల్గా నేను అంటే 4 ఎంటిటీస్ అని తెలుసుకున్నాక ఒక్కొక్క ఎంటిటీ ఏం చేస్తుందో అనే స్పష్టత వచ్చిన తర్వాత ఈ 4ంటిని ఏకతనంలోకి తీసుకొస్తాడు. ఏకత్వ స్థితి. అదే అమరత్వం అండి. ఓకేనా అండి? గాట్ ఇట్ సార్. అదే దేంతో కమ్యూనికేట్ చేయాలి అన్నది
యా ఇప్పుడు అర్థమైంది సార్. డిపెండ్స్. ఇంట్లో నలుగురు ఉన్నప్పటికీ ఒకరితో ఇద్దరితోనో మనం ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఆ, కొంతమందికి ఏం చెప్తూ ఉంటానంటే కొన్ని రోజులు ఆత్మతో ట్రావెల్ చేస్తూ ఉండండి, ఓన్లీ ఆత్మతో సంభాషణ పెట్టుకోండి కొన్ని రోజులు, ఇంకొన్ని రోజులు స్పిరిట్తో పెట్టుకోండి. బట్ ఇండైరెక్ట్గా మీరు ఆత్మతో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు స్పిరిట్ కూడా అటాచ్మెంట్తో ఉంటుంది. ఒకటే ఫ్యామిలీ అనుకున్నాం కదా, తండ్రి కూడా ఉంటాడు. బట్ డెడికేటెడ్గా ఈ 4 ఎంటిటీస్తో నేను రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాటి వాయిసెస్ నేను వినాలి, ఆ అంతర్వాణిని ఆ స్పిరిట్ని నేను ఫీల్ అవ్వాలి అనుకున్నప్పుడు, బాహ్యంలో ఒక వ్యక్తిని పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ వ్యక్తే ఎలా పలుకుతాడో మీ అంతరంలో మీరు స్పిరిట్తో సంభాషణ చేయాలనుకోండి. మై బ్యూటిఫుల్ స్పిరిట్ అనుకోండి చాలు. అంతకుమించి వేరే మార్గం లేదండి. చాలా సింపుల్ ఇది. అంటూ ఉండండి, అంటూ ఉండండి, మీరు ఫీల్ అవుతారు దాన్ని, మీకు అర్థమవుతుంది అది. మీరు డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతారు స్పిరిట్ని, సౌల్ని. ఆ స్టేట్కి అందరం రైజ్ అవుతాం ఖచ్చితంగా. ఇంట్లో వ్యక్తులతో కొన్ని సందర్భాల్లో మనం కోప్పడుతూ ఉంటాం. కోపం, మీ స్పిరిట్ పైన మీరు కోపం తెచ్చుకోండి, ఫ్రెండ్షిప్ చేయండి. అదే అండి, స్పిరిట్ రెడీగా ఉంటుంది నా మాస్టర్ ఏం ఆర్డర్ చేస్తాడా అని. సో మీకు వీటి పట్ల ఇంకాస్త అవగాహన రావాలి అంటే ఒక్కొక్క ఎంటిటీని తీసుకోండి, కొన్ని రోజులు ఓన్లీ శరీరంతోనే వర్క్ చేసుకోండి, పొగుడుకోండి, అలంకరించుకోండి, అభిషేకించుకోండి, డ్యాన్స్ చేయండి, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఇంకొన్ని రోజులు ఓన్లీ ఆత్మకు సంభాషణ. లేదు నేను రోజువారీ కార్యక్రమాల్లో అన్నింటితో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసి వాటి ఉనికిని నేను నా ఎరుకలోకి తెచ్చుకుంటాను అన్నప్పుడు రోజువారీ కార్యక్రమాల్లో కొంచెం సమయం ఓన్లీ శరీరానికి కేటాయించి ఆ 2-3 గంటలు శరీరానికి సంబంధించిన ఆలోచనలే చేయండి. మిగిలిన 2-3 గంటలు ఓన్లీ ఆత్మకు సంబంధించిన ఆలోచనలు. ఊరికే మన ఆలోచనలో ఆత్మ గురించి, దేర్ ఆఫ్టర్ స్పిరిట్ గురించి, దేర్ ఆఫ్టర్ తండ్రి గురించి, మీకు ఇష్టం వచ్చిన వేస్లో మీరు పెట్టుకోండి. బిజీ అయిపోవాలి డివినిటీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ. సో చాలా వేస్ ఉంటాయి. నేను పర్సనల్‌గా పెట్టుకున్న సంకల్పం ఏంటంటే, నా బాడీ, సోల్, స్పిరిట్, తండ్రి అన్నీ అలైన్‌మెంట్‌లో ఉన్నాము, మమేకమై ఉన్నాము అని చెప్పేసి డే క్రియేషన్‌లో పెట్టుకుంటాను. ఆ, చాలా వేస్ ఉంటాయండి, డెడికేటెడ్గా ఇదని ఏం లేదు. ఇక్కడ హిడెన్గా మళ్ళీ ఇంకొకటి లింక్ అప్ అయి ఉంటాయి. బట్ ఈ డివిజన్ ఉంది, వీటి గురించి మనకు అవగాహన కావాలి అంటే కొన్ని రోజులు మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు స్పష్టత వస్తుంది మనకి. ఓకే సార్. సార్ నెక్స్ట్ అధ్యాయం ఏం చదువుతారు సార్? ఇంకా ఏమనుకోలేదు మాస్టర్, చూస్తాను చాప్టర్స్. ఓకే. రేపు ఎల్లుండి మనం హాలిడేస్ పెట్టుకుందాం. సో మండే మళ్ళీ ప్లాన్ చేసుకుందామండి. సో నెక్స్ట్ క్లాస్ మండే ఉంటుంది. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా థ్యాంక్ యూ ఫర్ సందేహాలు? ద క్లారిఫికేషన్ సార్. ఎస్ అండి. కొత్తగా వస్తూ ఉన్నారు మీరు, మీ దగ్గర కొంతమంది ఉన్నారు కదా, ఈ బుక్ పెట్టుకోండి. రామ్తా బుక్ మీ దగ్గర ఉంటే సెషన్ జరుగుతూ ఉన్నప్పుడు ఓపెన్ చేసి ఏ పేజ్ చదువుతూ ఉన్నామో, ఏ పేరాగ్రాఫ్ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనేది పెట్టుకోండి. బుక్ లేదు అనుకున్నవారు గ్రూప్లో ఉంటుందండి పీడిఎఫ్, దాన్ని జిరాక్స్ షాప్కి వెళ్తే జిరాక్స్ తీసిస్తారు. ఆ బుక్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఓకేనా?
ఓకే మాస్టర్స్, ఎగ్జిట్ అవుదాం. ఇంకా అడిగేవి ఏమీ లేవు అన్నప్పుడు మనం. డే అండ్ నైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్.